హలో నేను శేషరావు. భారతదేశ వ్యాప్తంగా రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీ పీఠంలోకి వచ్చేది ఎన్డీఏనా లేదా ఇండియా కూటమి అనే దాని మీద సర్వత్రా చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి బలమైనటువంటి పార్టీలతోటి పొత్తులు కుదుర్చుకుంటూ ఉంది. సమాజ్వాదీ పార్టీతోటి ఉత్తరప్రదేశ్లో కుదురుంది, అలాగే ఢిల్లీలో పంజాబ్లో ఆప్ తోటి పొత్తు పెట్టుకుంది. ఒక రకంగా పాజిటివ్ వేలో ఇండియా కూటమి వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ మాత్రం టార్గెట్ 400 అంటూ వెళ్తుంది. కానీ వాస్తవ పరిస్థితి ఏంది భారతదేశంలో అనే దాని మీద లేటెస్ట్గా ఒక సర్వే వచ్చింది. దాన్ని మీ ముందు ఉంచి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వి ప్రిసైడ్ అనేటువంటి ఒక సంస్థ చేసినటువంటి సర్వే ఆయా రాష్ట్రాల్లో ఇండియా కూటమికి ఎన్ని, అలాగే ఎన్డీఏ కూటమికి ఎన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద సర్వే చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళు మెథడాలజీ కంప్యూటర్ అసిస్టెడ్ పర్సనల్ ఇంటర్వ్యూస్, అంటే ఇక్కడ మనం చూస్తే కనుక ర్యాండమ్లీ సాటిస్ఫైడ్ శాంప్లింగ్ రెండు అయితే ఆ మెథడ్లో చేయడం జరిగింది అనమాట. కంప్యూటర్ అసిస్టెడ్ పర్సనల్ ఇంటర్వ్యూస్ అంటే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళారో వాళ్ళు ఒక డివైజులు తీసుకెళ్తారనమాట. ట్యాబ్స్ కానీ లేదంటే మొబైల్స్ కానీ అలాంటి వాటిని తీసుకెళ్ళి ఆ మొబైల్స్లో ఫీడ్ చేస్తే కంప్యూటరు ర్యాండమ్లీ సాటిస్ఫైడ్ అయిన తర్వాత ఆ రిజల్ట్ వస్తుందన్నమాట. ఆ మెథడ్లో చేశారు. సర్వే డ్యూరేషన్ వచ్చేసి మనకి జనవరి 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13వ తారీఖు దాకా ఈ సర్వే చేయడం జరిగింది. సో రాష్ట్రాల వారీగా ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి అదర్స్కి టోటల్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ 21 ఎంపీలు టీడీపీ హవా కొనసాగబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 4 మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే లేటెస్ట్గా తేల్చింది. సో ఇది అభ్యర్థుల్ని ఇంకా అనౌన్స్ చేయకముందు ఫిబ్రవరి 13 అంటే. సో అభ్యర్థులను ఎంపిక చేసిన తర్వాత బహుశా ఇంకా స్వీప్ చేసేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి స్వీప్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ సర్వే వి ప్రిసైడ్ అనేటువంటి సర్వే తేల్చేసింది. సో శాంపిల్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ మనం ఎలా చేశారనే దానికి కొంత జర్నలిస్టులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు అండ్ సర్వే చేశారు. 4,000 శాంపుల్స్ తీసుకున్నారు. రిమైనింగ్ 37 సీట్స్ ఎన్డీఏ ఇస్ విన్నింగ్ అబౌట్ 20 సీట్స్ వేరాజ్ ఇండియా విన్నింగ్ అబౌట్ అంటే ఈ టోటల్లో ఇక్కడ అదర్స్ ఉంది కదా, అదర్స్లో కూడా ఇచ్చారనమాట. సో కాబట్టి జర్నలిస్టులు ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో భారతదేశ వ్యాప్తంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఈ శాంప్లింగ్స్కి యాడ్ చేసి చేసినటువంటి సర్వే. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 21 ఎంపీలను గెలుచుకుంటుంది. టోటల్గా 25 ఉంటే ఈ 25లో టీడీపీ 21, వైసీపీ కేవలం 4 మాత్రమే గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది. సో టోటల్గా ఆంధ్రప్రదేశ్లో స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అనేది తాజాగా వచ్చినటువంటి ఈ సర్వేలో స్పష్టమవుతుంది. అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఇంకా ఇది తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది, ఇది ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. సరే ఎంత పెరుగుతుంది ఏంటనేది తర్వాత సర్వేలో వస్తుంది. ఇప్పుడు చేసినటువంటి దేశవ్యాప్తంగా ఈ సర్వే సంచలనం కలిగిస్తూ ఉంది. సో ఇక అస్సాం వచ్చేటప్పటికి ఎన్డీఏ కూటమి 8, ఇండియా కూటమి 6, టోటల్ 14 ఉన్నాయి అస్సాంలో. సో ఇక్కడ శాంపిల్ సైజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ తీసుకున్నారు. మీరు చూస్తే కనుక శాంపిల్ సైజు 2,585 తీసుకున్నారు శాంపిల్ సైజు కూడా. సో అస్సాంలో అయితే 14 తీసుకున్నారు. సో రిమార్క్స్ ఏమి లేవు. సో అంటే ఇంకా ఫైనల్ ఈ 14 ఇక్కడ ఎన్డీఏ కూటమికి 8, అస్సాంలో ఇండియా కూటమికి 6, టోటల్గా 14 ఉన్నాయి. సో ఇక బీహార్ అంటే ఆల్ఫాబెటిక్ వైజ్ ఇచ్చారు. బీహార్లో వచ్చేసి మొత్తం 41 లోక్సభ స్థానాలు 8,000 శాంపిల్స్ తీసుకున్నారు. 8,000 శాంపిల్స్ తీసుకుని చేశారు. ఎన్డీఏ కూటమికి 27, ఇండియాకి 13 ఉన్నాయి బీహార్లో. సో బీహార్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఈ మధ్యకాలంలో నితీష్ ఎన్డీఏ కూటమిలో చేరారు. ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత అక్కడ పాజిటివ్గా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది ఈ సర్వే. ఇక గోవాకు వచ్చేటప్పటికి టోటల్గా 2 ఉన్నాయి. 2 కూడా ఎన్డీఏ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తేల్చింది. 2,000 శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. గుజరాత్ 26 ఎంపీ స్థానాలు ఉంటే 26 ఎన్డీఏ కూటమికి వస్తుందని చెప్పి చెప్తుంది. ఇక్కడ ఓట్ షేర్ కూడా 30% ఓట్ షేర్ లీడ్ ఓవర్ అపోజిషన్ పార్టీ. సో 30% హై ఉంది ఇది ఎన్డీఏ కూటమి ఓట్ షేరు. సో కాబట్టి ఇక్కడ తిరుగు లేకుండా 26 ఎంపీలు వస్తాయని చెప్పి అంచనా వేసింది. హర్యానా వచ్చేసి 10 ఎంపీ స్థానాల్లో 10కి 10
ఎన్డీఏ కూటమికి వస్తాయి. 2500 శాంపిల్స్ తీసుకున్నారు ఇక్కడ. ఇక హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ 4 ఎన్డీఏ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ 800 శాంపిల్స్ తీసుకున్నారు. ఓట్ షేర్ లీడ్ ఓవర్ అపోజిషన్ 40% లీడ్ షేర్, అంటే ఇండియా కూటమి కన్నా 40% ఓట్ షేర్ లీడ్లో ఉంది అపోజిషన్ కంటే. సో తిరుగు లేకుండా అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఖచ్చితంగా 4 ఎంపీ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఇక కర్ణాటక 22 ఉంది, మొత్తం 28, ఇక్కడ 28 ఎంపీ స్థానాలకు కానీ 22 ఎన్డీఏ కూటమికి, కేవలం 6 మాత్రమే ఇండియా కూటమికి వస్తాయని చెప్పి అంచనా వేసింది. 2800 శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కర్ణాటకలో, కానీ అక్కడ ఎన్డీఏ కూటమికి 22 మంది ఎంపీలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది. కేరళ వచ్చేసి 20 ఎంపీలు 20కి 20 ఇండియా కూటమికి వస్తాయని చెప్పి అంచనా వేసింది. 2000 శాంపిల్స్ తీసుకున్నారు. అక్కడ యూడీఎఫ్ 17, ఎల్డీఎఫ్ 3 గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది ఈ సర్వే. ఇక మధ్యప్రదేశ్కి వచ్చేసి మొత్తం 29 ఉంటే 27 ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పి అంచనా వేసింది. 1900 శాంపిల్స్ తీసుకొని అంచనా వేయడం జరిగింది. మహారాష్ట్ర వచ్చేసి 48 ఉన్నాయి. ఇక్కడ 48, మొత్తం టోటల్ 48 ఎంపీ స్థానాలు ఉంటే ఈ 48లో 28 ఎన్డీఏ కూటమి, అలాగే ఇండియా కూటమి 20 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే మహారాష్ట్రలో బీజేపీ రకరకాలుగా శివసేన చీల్చి చెండాడింది, అలాగే ఎన్సీపీని కూడా చీల్చి చెండాడింది. దాని ఫలితంగా అక్కడ తగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే 28కి పరిమితం అవుతుంది ఎన్డీఏ కూటమి అని చెప్పి అంచనా వేసింది. 9600 శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఒడిశా 21 ఎంపీ స్థానాలు ఉన్నాయి ఒరిస్సాలో. దాంట్లో 11 ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి కేవలం 1. అదర్స్ ఇక్కడ ఎక్కువగా అదర్స్ 9 కనిపిస్తుంది. 9 మంది అదర్స్ గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. 2100 శాంపిల్స్ తీసుకున్నారు. బీజేడీకి సింగిల్గా బీజేడీకి 9 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇండిపెండెంట్లు ఎక్కువగా, అదర్స్ ఎక్కువగా గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఇక్కడ. సో పంజాబ్ వచ్చేసి ఇప్పుడు ఆప్ అధికారంలో ఉంది. అక్కడ 13 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 13లో ఇండియా కూటమికి 11, కేవలం 1 మాత్రమే ఎన్డీఏ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇండియా కూటమికి 11, అలాగే అదర్స్కి 1 వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ శిరోమణి అకాలీదళ్ 1, కాంగ్రెస్ 4, ఆప్ 7 వస్తాయని చెప్పి ఇక్కడ అంచనా వేసింది పంజాబ్లో. ఇక పంజాబ్ తర్వాత రాజస్థాన్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి 1500 శాంపిల్స్ తీసుకున్నారు. 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 25కి 25 ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది. అలాగే తమిళనాడు చూసినట్టయితే కనుక 39 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 39కి 39 ఇండియా కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 0 ఎన్డీఏ కూటమికి అని చెప్పి అంచనా వేసుకుని 3900 శాంపిల్స్ తీసుకుని సర్వే చేయడం జరిగింది తమిళనాడులో. అలాగే ఉత్తరప్రదేశ్, ఇది కీలకం బీజేపీకి. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 ఉన్నాయి. ఈ 80కి గాను 65 ఇక్కడ 65 ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి 15 మాత్రమే ఉన్నాయని చెప్పి అంచనా వేసింది. 16,000 శాంపిల్స్ తీసుకుంది ఇక్కడ. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ పొత్తు కుదిరింది కాబట్టి బహుశా ఈ ఫిగర్ మారేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమికి కొద్దిగా తగ్గేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. వాళ్ళు తీసుకుంది ఫిబ్రవరి 13 దాకా కాబట్టి ఆ రిజల్ట్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. ఇక వెస్ట్ బెంగాల్ వచ్చేసి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. 42 ఎంపీ స్థానాలు ఉంటే 42లో 23 బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి, 19 ఇండియా కూటమి గెలుచుకున్నటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ఇక ఢిల్లీ వచ్చేసి 7 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 6 ఎన్డీఏ కూటమికి వస్తాయి అని చెప్పి తెలుస్తుంది. ఇండియా కూటమికి కేవలం 1 అంటున్నారు. కానీ అక్కడ ఆప్, కాంగ్రెస్ ఇప్పుడు పొత్తుల్లో ఉన్నాయి. 1400 శాంపిల్స్ తీసుకున్నారు. సో కానీ ఇండియా కూటమికే ఎన్డీఏ కూటమికి ఎక్కువగా 6 ఎంపీ స్థానాలను వేస్తూ ఉంది అంచనా ఆ సర్వే. ఇక జార్ఖండ్ వచ్చేసి 11 ఎంపీ స్థానాలు ఉన్నాయి. దాంట్లో ఇండియా కూటమికి 4, ఎన్డీఏ కూటమికి 7 వస్తాయి అని చెప్పి అంచనా వేస్తుంది. ఉత్తరాఖండ్ 5 ఎంపీ స్థానాలు, 5కి 5 ఎన్డీఏ కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. 40% షేర్ లీడ్ ఓవర్ అపోజిషన్. సో 40% షేర్ లీడ్లో ఉందని చెప్పి చెప్తున్నారు అపోజిషన్ కన్నా కూడా. సో తెలంగాణకు వచ్చేసి చాలా కీలకం మంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ, ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ఇంపార్టెంట్. సో కాబట్టి తెలంగాణకు వచ్చేటప్పటికి
ఎన్డీఏకి 3, కేవలం 3 పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇండియా కూటమికి 11 వచ్చేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణలో ఉంది. అదర్స్ 3 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. సో ఈ అదర్స్లో ఏమున్నాయి? బీఆర్ఎస్ 2 ఉన్నాయి, బీఆర్ఎస్కి 2, ఎంఐఎం 1, ఇది అదర్స్లో ఉన్నాయి. అదర్స్ 3 అంటే బీఆర్ఎస్ 2కి పరిమితం అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 11, ఇక్కడ బీజేపీ 3 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది. తెలంగాణలో 1180 శాంపిల్ తీసుకోవడం జరిగింది. సో టోటల్గా ఎన్డీఏకి 300, ఇండియా కూటమికి 168, అదర్స్కి 38, టోటల్ వచ్చేసి 506. సో ఇక్కడ వేయటం జరిగింది. సో ఇక్కడ మనం తీసుకుంటే కనుక అదర్స్ 38, ఇక్కడ చూడండి 37, రిమైనింగ్ 37, అంటే ఇంకా 37 ఉన్నాయి కదా. రిమైనింగ్ 37 సీట్స్ ఎన్డీఏ ఈజ్ విన్నింగ్ అబౌట్ 20 సీట్స్, అదర్స్ సీట్స్ వేరాజ్ ఇండియా విన్నింగ్ అబౌట్ 17 సీట్స్. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటే కనుక ప్రొజెక్షన్ మొత్తం సీట్స్ తీసుకుంటే ఎన్డీఏకి 320 వస్తుంది. ఎన్డీఏకి అంటే వాళ్ళు చేసిన సర్వే 506కి మాత్రమే చేశారు. ఆ రిమైనింగ్ 37లో ఎన్డీఏకి 20 వస్తుంది, ఇండియా కూటమికి 17 వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది. టోటల్గా ప్రొజెక్షన్ చూస్తే కనుక ఎన్డీఏకి 320, ఇండియాకి 185, అదర్స్ 38, టోటల్ 543. ఇది 543 ఎంపీలు. సో ఈ 543 ఎంపీలకు సంబంధించి ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చి 272. అంటే 272 అంటే 320 వస్తాయని చెప్తున్నాయి ఎన్డీఏ కూటమికి. అంటే ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది ఎన్డీఏ కూటమి. సో ఎన్డీఏ కూటమి అంటే హ్యాట్రిక్ మరోసారి నరేంద్ర మోడీ కొట్టబోతున్నాడు అనేది చాలా క్లియర్గా ఈ సర్వే ద్వారా అర్థమవుతుంది. సో 3% ప్లస్ ఆర్ మైనస్ ఎర్రర్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వి ప్రిసైడ్ అనేటువంటిది ఒక అంచనా వేసింది. లోక్సభ ఎలక్షన్ ఒపీనియన్ పోల్ 2024 రావడం జరిగింది. ఇండియా వైడ్ సినారియో ఈ విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో చూస్తే కనుక క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన. ప్రస్తుతానికైతే 21 అన్నారు, బహుశా ఆ సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. అదే తెలంగాణలో అయితే బీఆర్ఎస్ పార్టీ కేవలం 2 ఎంపీలకు మాత్రం పరిమితం అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ సర్వే కనుక ఓకే అయితే అప్పుడు నరేంద్ర మోడీ ఏదైతే అనుకున్నారో టార్గెట్ 400, ఆ 400 రీచ్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. కాబట్టి ఇది పైగా చాలా కీలకం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో 21 స్థానాలు 21 ఎంపీలను గెలుచుకోబోతున్న తెలుగుదేశం పార్టీ జనసేన ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేటువంటి ఎన్డీఏలో చాలా కీ రోల్ పోషించబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనే దానికి నిదర్శనంగా ఈ సర్వే కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ సర్వేని మనం లేటెస్ట్గా వచ్చినటువంటి సర్వే అది. ఈ సర్వేని చాలా వరకు నమ్మచ్చు అనే దానికి అనుగుణంగా ఈ ప్రొజెక్షన్స్ ఉన్నాయని చెప్పి కూడా మనం భావించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.